హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 12వ స్కందం మొదటి అధ్యాయంలో 11వ శ్లోకం వరకు చూసాము. 12వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఈ అధ్యాయం కలియుగంలో పాలించినటువంటి పతిత రాజుల గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకు మనం కలియుగంలో పతిత రాజులు అని అంటున్నాము అనేటువంటి దానికి మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మామూలుగా రాచరిక వ్యవస్థలో తరువాత తరానికి రాజు ఎవరు అవుతారు అనంటే, ఏ రాజు అయితే పాలిస్తున్నాడో ఆ రాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజులు అవుతారు. పైగా ఆ రాజులందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులుగా పాలించడం అనేటువంటిది జరుగుతుంది. ధర్మబద్ధంగా, నియమబద్ధంగా, నీతిగా, ప్రజలందరిలోనూ ధర్మం నెలకొనే విధంగా వాళ్ళు పాలన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలా ఒక క్షత్రియ వంశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరంపరానుగతంగా, అంటే రాచరికంలో వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక తరం తర్వాత ఒక తరం వాళ్ళు పాలన చేయటం అనేటువంటి జరుగుతుంది. అప్పటి వరకు కూడా ధర్మంగా జరిగినట్లు. అయితే మగధ వంశ భవిష్యత్తు రాజుల గురించి మనకి చివరిగా పాలించినటువంటి రాజు గురించి మనకి తెలియచేశారు. ఆయన పురంజయుడు. అయితే ఈ పురంజయుడికి ఒక మంత్రి ఉండేవాడు, శనకుడు అని. ఈ శనకుడు రాజకీయంతో, కుట్రతో ఈ పురంజయుడిని చంపివేసి, ఈ పురంజయుడి స్థానంలో తన పుత్రుడైనటువంటి ప్రద్యోతనుని రాజుగా నియమించడం అనేటువంటిది జరిగింది. అంటే రాచరిక పరంపర అనేటువంటిది ఎండ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ప్రద్యోతుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిజంగా రాచరికం రాజు వంశంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు, క్షత్రియుడు కూడా కాదు. ఒక మంత్రి, ఒక మంత్రికి పుట్టిన కొడుకు, క్షత్రియుడు కూడా కాడు. కేవలం రాజు ఎలా అవ్వగలిగాడు అంటే కుట్ర చేయడం వల్ల అవ్వగలిగాడు. తన తండ్రి కుట్ర చేసి రాజును చంపేయడం వలన తన పుత్రుని రాజుగా నియమించడం అనేటువంటిది జరిగింది. ఇది కలియుగ ఆరంభము. కలియుగంలో ఉండేటువంటి రాజుల యొక్క స్వభావాన్ని మనకిక్కడ చూపిస్తుంది. ఈ ప్రద్యోతుడికి మళ్ళీ తరువాత తరాలలో కూడా పుత్రులు ఉండడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాల పాటు పాలించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత నందుడు అనేటువంటి ఒక వ్యక్తి పాలించడం అనేటువంటిది జరిగింది. ఆ నందుడు ఎలా పుట్టాడు? ఈ ప్రద్యోతుడి వంశంలో ఉన్నటువంటి ఒక రాజు, చివరి రాజు, ఆయన ఒక శూద్రురాలితో కన్నటువంటి పుత్రుడు నందుడు. ఒక శూద్రురాలికి కన్నటువంటి పుత్రుడు నందుడు. సో ఏ విధంగా ధర్మం నశించిపోతూ వస్తుందో చూడండి. ఒక క్షత్రియుడు రాజుగా ఉండాల్సినటువంటిది పోయి ఎవరో క్షత్రియుడు కానిటువంటి వాడు రాజు అయ్యాడు. క్షత్రియుడు కానటువంటి వాడు రాజుగా పాలిస్తూ కొన్ని తరాల పాటు సుమారుగా ఒక 132-120 సంవత్సరాల పాటు పాలించినట్టున్నారు మొత్తం అందరూ కలిసి. పాలించిన తరువాత నందుడు అనేటువంటి వ్యక్తి రాజుగా అయ్యేటప్పటికి ఒక శూద్రుడు రాజు అయిపోయాడు. అంటే ఇప్పుడు శూద్రుల యొక్క పాలన జరుగుతూ ఉందన్నమాట. మామూలుగా మీరు చూస్తే పాలన అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా. అంటే ఆదాయ వనరుల్ని పెంచాలి, అభివృద్ధి చేయాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడాలి. ఇది పాలన అంటే. ఒక శూద్రుడు ఇలా ఆలోచించగలుగుతాడా? ఒక శూద్రుడికి ₹1 ఇస్తే ఎప్పుడు రూపాయి ఖర్చు పెడదామా అని ఆలోచిస్తాడు. ఒక వైశ్యుడికి ₹1 ఇస్తే సంక్షేమం చేయడు, ఆ దాచిపెట్టుకుంటాడు. మనం ఇంతకుముందు చూసాం భిక్షుగీత విన్నాం కదండి. అవంతి బ్రాహ్మణుడు. ఈ అవంతి బ్రాహ్మణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ ఆయన ప్రవృత్తితో వైశ్యుడు. అవునా కదా? సో ఏం చేసేవాడు?
బ్రాహ్మణ వృత్తి చేయకుండా తను ఒక వైశ్యుడిలా వ్యాపారాలు చేయడం, డబ్బు సంపాదించడం, వ్యాపారాలు చేయడం, డబ్బు సంపాదించడం అలా చేశాడు. వ్యవసాయము, వ్యాపారము అన్నీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. అలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడిలా లేడు, ఒక వైశ్యుడిలా ఉన్నాడు. వైశ్యుడిగా తన ప్రవృత్తి ఎలా ఉండేది? సంపాదించింది మొత్తం దాచిపెట్టేవాడు. తన కుటుంబ సభ్యులను కూడా అనుభవించనివ్వడు. ఎవరికీ ఒక రూపాయి దానం చేయడు, ఎవరిని ఉద్ధరించడు, చివరికి తనకి తాను కూడా అనుభవించడు. అంటే వైశ్యుడు కూడా పాలనకి పనికిరారు. వాళ్ళ ఆదాయ మార్గాలు తెలుస్తుంది, కానీ ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి వాడాలి అనేటువంటి విషయం వైశ్యుడికి తెలియదు. తెలిసినా చెయ్యరు, పిసినారులు, చేయటానికి ఇష్టపడరు. అదే క్షత్రుడైతే ఆదాయ మార్గాలు తెలుస్తాయి, సంక్షేమం చేసేటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకనే క్షత్రియులు రాజులుగా ఉండాలి. ఇక శూద్రుల వరకు వచ్చేసరికి శూద్రులు పాలన చేస్తే ఆదాయ మార్గాలు తెలియదు, సంక్షేమం చేయడము తెలియదు, విచ్చలవిడితనం తప్ప ఏమీ ఉండదు. అందుకని శూద్రుల యొక్క పాలనలో ఉన్నటువంటి రాజ్యం ఎప్పుడూ కూడా ప్రజలు సుభిక్షంగా ఉండరు. ఇప్పుడు నందుడు అనేటువంటి వాడు ఒక శూద్రుడుగా పాలన చేస్తూ ఉన్నటువంటి ఈ నందుడు వంశంలో అనేక మంది మళ్ళీ తరాల తర్వాత వస్తూ ఉన్నారు. అయితే సుమాల్యుడు మరియు 8 మంది పుత్రులు. అంతకు ముందు రాజు ఎవరు? నందుడి కంటే ముందు రాజు నందుడికి 8 మంది పుత్రులు జన్మించారు. యాక్చువల్లీ నందుడు ఎలాంటి వాడు అని అంటే ఏకఛత్రాధిపత్యంగా పాలించేశాడు అనమాట ప్రపంచాన్ని. ఏకఛత్రాధిపత్యంగా అతన్ని జయించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆయన పరశురాముడితో పోల్చేశారు. అంటే ఎవరు కూడా ఆయన్ని జయించలేనంత ఇదిగా శక్తివంతుడుగా ఆయన ఉన్నాడు. ఆయనకి 8 మంది పుత్రులు ఉన్నారు. ఆ 8 మంది పుత్రులలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రాహ్మణ వృత్తి కదా, పేరు బ్రాహ్మణుడు. ఓకే, ఆ బ్రాహ్మణుడే చాణక్యుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. నందుడి వంశంలో పుట్టినటువంటి చాణక్యుడు నందుడు తర్వాత తరాల వాళ్ళు రాజులుగా కాకుండా ఆపివేసేశాడు. ఓకే, ఎవరయ్యారు అప్పుడు రాజులు? మౌర్య వంశస్థులు. మౌర్యులు రాజులుగా మారిపోయారు. ఓకే, చంద్రగుప్త రాజులు ఉన్నారు చూసారా, చంద్రగుప్తులు. అక్కడే చంద్రగుప్తుల దగ్గర చాణక్యుడు ఉండేవాడు కదా. చంద్రగుప్తుల సమయంలోనే చాణక్యుడు చాలా ఆర్థికవేత్త, మంత్రిగా ఉండేవాడు. ఓకే, అక్కడ బ్రేక్ చేసేసాడు అనమాట. ఆ తర్వాత మౌర్య వంశం రావడం అనేటువంటిది జరిగింది రాచరికంలోకి. ఇవన్నీ కూడా జరిగిపోయాయా? ఇవన్నీ పరీక్షణ్ మహారాజుకు సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు, తర్వాత తరాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైన తర్వాత కలియుగంలో పాలించబోయేటువంటి రాజుల గురించి ఇంకా వాళ్ళు పుట్టకముందే, వాళ్ళు పాలించకముందే చెప్పేస్తున్నారు పరీక్షణ్ మహారాజు ఉన్నప్పుడే. వీళ్ళందరూ కూడా పరీక్షణ్ మహారాజు తర్వాత వచ్చేటువంటి రాజులు వీళ్ళంతా. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. అంటే చాణక్యుడి గురించి, మౌర్యుల గురించి, చంద్రగుప్తుడి గురించి, అందరి గురించి కూడా శ్రీమద్ భాగవతంలో ప్రస్తావన వచ్చింది. అంటే భవిష్యత్ వాణి భాగవతం చెప్పబడింది. అందుకని భాగవతంలో ఏది చెప్పినా కానీ, భవిష్యత్తు గురించి ఏది చెప్పినా కానీ అది కూడా 100% నిజమై తీరుతుంది. ఓకే, సో మనకి చైతన్య మహాప్రభు అవతరణ గురించి కూడా భాగవతంలో చెప్పబడి ఉంది. బుద్ధుడి అవతరణ గురించి కూడా భాగవతంలో చెప్పబడి ఉంది. కల్కి భగవానుడి అవతరణ గురించి కూడా భాగవతంలో చెప్పబడి ఉంది. అప్పటికి భాగవతం రాసినప్పటికీ వీళ్ళందరూ రాలా. బుద్ధుడు వచ్చారా? అప్పటికి రాలా. చైతన్య మహాప్రభు వచ్చారా? రాలా. చైతన్య మహాప్రభు ఈ మధ్య వచ్చారు, జస్ట్ మనకంటే 5 జనరేషన్ల ముందు చైతన్య మహాప్రభు, మనకంటే 4-5 జనరేషన్ల ముందు. మనం కనుక ఒక 2-3 జనరేషన్ల ముందు కనుక పుట్టినట్టయితే మనం చూడగలిగేవాళ్ళం చైతన్య మహాప్రభుని. అప్పుడు కూడా ఉన్నామేమో ప్రభుజీ. మేము ఉండే ఉంటాము. అప్పుడు చైతన్య మహాప్రభు అసోసియేట్స్ గా ఉండుంటారు, అందుకని ఇప్పుడు భక్తులు అయ్యారేమో మీరు. సో ఈ మధ్య
ఈ మధ్య జరిగింది చైతన్య మహాప్రభుకి సంబంధించినటువంటి నిత్యానంద మహాప్రభుకి సంబంధించినటువంటి లీలలు, వాటి గురించి కూడా మనకి భాగవతంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలానే కలియుగాంతంలో వచ్చేటువంటి కల్కి భగవానుడి గురించి కూడా మనకి భాగవతంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మొదటి స్కందంలోనే ఇక్కడ వస్తుంది కదండి, భగవంతుడి యొక్క అవతారాల గురించి వచ్చినప్పుడు ఉం? దశావతారాలతో పాటు మిగిలిన అవతారాలన్నీ కూడా చెప్పినప్పుడు కల్కిని గురించి కూడా చెప్తారు. రెండో స్కందం. ఓకే. సో ఇప్పుడు ఈ కలియుగంలో రాజుల గురించి వర్ణన వచ్చినప్పుడు నందుడు తర్వాత వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు అంటే చాణక్యుడు ఆ ఆచారాన్ని బ్రేక్ చేసేసారు. ఓకే, మళ్ళీ బ్రేక్ చేసి ఇప్పుడు ఎవరయ్యారు రాజులు అనేటువంటిది ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. శ్రీవాణి మాతాజీ. సయేవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యేభిషేక్షతి स एव चन्द्रगुप्तं वै द्विषो राज्येऽभिषेक्षति తత్సుతో వారిసారస్తు తతాశ్చాశోకవర్ధనః तत्सुतो वारिसारस्तु తతాశ్చాశోకవర్ధనః. ఈ బ్రాహ్మణుడు చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని కావించును. చంద్రగుప్తునికి వారసుడు వారి సారుడు వారిసారుడు జన్మించును. అతనికి అశోకవర్ధనుడు పుత్రుడు కాగలడు. హరి కృష్ణ. అశోకుడు తెలుసా? తెలుసు ప్రభుజీ. అశోక చక్రవర్తి. అశోకుడేనా ప్రభు? చెట్టు నాటించను అంటారు. అశోక చక్రవర్తి చెట్టు నాటించను అంటారు. అవును, అంత గొప్ప రాజేం కాదు, కాకపోతే పేరు వచ్చింది. ఓకే, కొన్ని మంచి పనులు చేశారు. చంద్రగుప్తుడి వంశంలో వచ్చినటువంటి వాడే అశోక చక్రవర్తి. ఈ చంద్రగుప్తుని రాజుగా నియమించింది ఎవరు? బ్రాహ్మణుడు. చాణక్యుడు. ఇక్కడ బ్రాహ్మణుడు అన్నారు, అసలు చాణక్యుడు అని అనలేదు. మన ఆచార్యులు చాణక్యుడు, ఆ బ్రాహ్మణుడు చాణక్యుడు అని ఎందుకు చెప్తున్నారంటే మన ఆచార్యులకు తెలుసు చంద్రగుప్తుని ఎవరు రాజుగా చేశారు. ఓకే, ఈ బ్రాహ్మణుడే చంద్రగుప్తుని రాజుగా చేశారు అని అన్నారు. చంద్రగుప్తుకి రాజుగా చేసిన బ్రాహ్మణుడు ఎవరు అని అంటే చాణక్యుడే. ఓకే, అందుకని సో ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు చాణక్యుడు అనేటువంటి విషయం మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు. సో ఈ చాణక్యుడు చంద్రగుప్తుని పట్టాభిషేకం చేసిన తర్వాత చంద్రగుప్తుడికి తర్వాత తరంలో వారిసారుడు అనేటువంటి అతను జన్మించాడు. ఆ వారిసారుడికి అశోకవర్ధనుడు అనేటువంటి పుత్రుడు జన్మిస్తాడు జన్మిస్తారు. నెక్స్ట్ 13వ శ్లోకం. రోజా మాతాజీ. సుయసా భవితా తస్య సంగతః సుయసఃసుతః సుయశా భవిత తస్య సంగతః సుయశా సుతః. సుయసా భవితా తస్య, అక్కడ ఆపాలి. సుయసా భవితా తస్య సంగతః సుయసఃసుతః. సుయశా భవిత తస్య సంగత సుయశంసుతః. శాలిశూకస్తతస్తస్య సోమశర్మ భవిష్యతి. శాలిశూకస్తస్య సోమశర్మ భవిష్యతి. శతధన్వా తతస్తస్య భవితా తద్బృహద్రత. శతధన్వా తస్య భవితా తద్బృహద్రతః. అశోకవర్ధునికి సుయశుడు జన్మించును. అతనికి సంగతుడు జన్మించును. సంగతునికి శాలిషుకుడు. శాలిషుకునికి సోమశర్మకు శతధన్వుడు. అతనికి బృహద్రతుడు జన్మింపగలరు. హరే కృష్ణ. ఓకే, అశోకవర్ధన కొడుకు సుయశుడు, అతనికి కొడుకు సంగతుడు, సంగతుడి యొక్క కొడుకు శాలిశూకుడు, శాలిశూకుడి కొడుకు సోమశర్మకి శతధన్వుడు, అతనికి బృహద్రథుడు జన్మించగలడు. వీళ్ళందరూ కలియుగంలో పాలించబోయేటువంటి రాజులు. నరేంద్ర మోదీ దాకా వస్తుందేమో చెప్పుకుంటా. ఓకే, ఈ కలియుగంలో ఈ రాజులందరినీ కూడా పతిత రాజులు అని ఎందుకన్నారో ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం. వీళ్ళందరినీ సంహరించడం కోసమే మళ్ళీ భగవంతుడు అవతారం తీసుకొని రావాలి. ఓకే, ఎందుకు
ధర్మబద్ధంగా పాలన ఎప్పుడైతే జరగట్లేదో, ప్రజలందరూ భక్తులుగా ఎప్పుడు మారట్లేదో, మొత్తం అధర్మం నెలకొని ఉందో, కలియుగంలో జనులు కనీసంగా ముక్తి సాధించడం పక్కన పెట్టి ముక్తి మార్గంలో కూడా లేకుండా ఎప్పుడైతే ఉంటున్నారో అప్పుడు భగవంతుడు అవతరిస్తారు. ఓకే, ఓహో ఇది ఒక ముక్తి మార్గం ఉంది, కృష్ణ భక్తి చేస్తే ముక్తి వస్తుంది, భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు అనే విషయం కూడా తెలియనటువంటి రోజులు వస్తాయి భవిష్యత్తులో. అప్పుడు ధర్మం పూర్తిగా నశించిపోయినప్పుడు, ఇప్పుడు ధర్మం ఒక పాదమైనా ఉంది అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే కొంతమంది నా భక్తులు అవుతున్నారు, వాళ్ళు చెప్తే ఇంకొంతమంది అయినా కానీ దాన్ని ఆచరిస్తున్నారు. మనం విశుద్ధ భక్తులు అయినా కాకపోయినా కానీ ముక్తి మార్గంలో ఉన్నాం, నిజమైనటువంటి ధర్మపాలన చేస్తూ ఉన్నాం. పూర్తిగా చేయలేకపోయినా చేసే ప్రయత్నం అన్నా చేస్తున్నాం. అంటే ఇంకా ధర్మం పూర్తిగా నశించలేదు. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తి అనేటువంటిది పూర్తిగా వదిలేస్తాం, కృష్ణుని పూజించడం ఒక లక్ష్యము, ఒక ధ్యేయము, లేకపోతే ఒక ఒక ధర్మము, మన కర్తవ్యము అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం, అసలు కృష్ణుడిని మర్చిపోతాం. మన దైనందిన జీవితంలో కృష్ణుడు అనేటువంటి పదానికే మనం ఎప్పుడైతే మన జీవితంలో స్థానం ఇవ్వమో అప్పుడు పూర్తిగా ధర్మం నశించిపోయినట్లు. మరి ధర్మాన్ని స్థాపించాలి కదా, అప్పుడు వస్తారనమాట కల్కి భగవానుడు. ఓకే, అందుకని కలియుగాంతం వచ్చేసరికి ఇంకా ఎవరికి పూజలు ఉండవు, ఎవరికి భక్తి ఉండదు, ఎవరికి ముక్తి మార్గం ఉండదు, ధర్మం పూర్తిగా నశించిపోతుంది. ఇప్పటికే చాలా నశించింది. చాలా మంది హిందూ ధర్మం అంటేనే హిందువులే వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు అని. పైగా ఇతర మతాలని గౌరవించడం, ఇతర మతాలను గౌరవించే వ్యక్తి మరి హిందూ మతాన్ని ఎందుకు గౌరవించడో తెలియదు. ఇతర మతాల వాళ్ళ పట్ల సానుభూతి చూపించండి. ఇప్పుడు అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థాయి వరకు వెళ్ళాలంటే హిందూ ధర్మం తప్పనిసరి అవసరం. హిందూ ధర్మం లేకుండా ఇతర మతాలు మాత్రమే ఉంటే వాళ్ళు అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితికి రాలేరు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం చూస్తే పతన స్థైలి, మన శాస్త్రంలో చెప్పబడిన విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉండదు. ఏ ఇతర వర్ణాలు, ఏ ఇతర ధర్మాలను చూసినా కానీ శాస్త్రంలో చెప్పబడిన విధంగా వాళ్ళ యొక్క జీవన శైలి లేదు. మరి శాస్త్రంలో చెప్పబడిన విధంగా జీవన శైలి లేకుండా వాళ్ళు ఎలా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు? రోజుకు 3 సార్లు తినుకుంటూ, అది కూడా శాకాహారం కాదు, మాంసాహారం తినుకుంటూ, అనేక తప్పులు చేస్తూ, అనుక్షణం తప్పు చేయడమే. రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు తప్పు చేయని క్షణం ఉండదు. మనం అన్ని పాపాలు చేస్తూ అంత అధర్మయుతంగా మనం బ్రతుకుతూ ఏ విధంగా మనం పురోగమిస్తాము? హిందూ ధర్మం అనేటువంటిది కనుక లేకపోతే, సనాతన ధర్మం అనేటువంటిది కనుక లేకపోతే మనం పూర్తిగా పతనం చెందుతాం. అలాంటి సనాతన ధర్మమే మనం ఎంతో కొంత మంచి వాళ్ళగా, పుణ్యాత్ములుగా, దాన ధర్మాలు చేసే వ్యక్తుల్లాగా, సంఘ సంస్కరణలు చేసేటువంటి వ్యక్తుల్లాగా మారుస్తుంది, కనీసంగా భక్తిలో పురోగమించకపోయినా. కానీ దాన్ని కూడా వ్యతిరేకించేసామనుకోండి, ఇక మానవ నాగరికత అనేటువంటిదే పశువుల నాగరికతలా మారిపోతుంది. అంటే మనిషిలాగా ఉండరు, ఇంకా ఎవరు కూడా మనుషుల్లాగా ఉండరు. ఇప్పటికే ఒకళ్ళు ఇంకొకళ్ళని చంపుకోవడం, ఇంకా నరమాంసం తినేటువంటి స్థాయి వరకు కూడా వెళ్ళిపోతారు. జంతువులన్నీ చనిపోతే, జంతువులన్నీ అయిపోతే ఏం చేస్తారు? ఇంకా ఒకటొకటి తినుకుంటూ పోతుంటే అన్నీ నశించిపోతాయి కదా, అన్ని నశించిపోతాయి. ఒకప్పుడు ఉన్నటువంటి జీవులు ఇప్పుడు లేవు, ఇప్పుడు ఉన్న జీవులు భవిష్యత్తులో ఉండవు. మరి భవిష్యత్తులో ఎవరిని తినాలి? మనుషులే తింటారు. అలాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే రాజులు ఉత్తమమైనటువంటి విలువలతో ధర్మాన్ని ఆటంకం కలగకుండా పాలన అనేటువంటిది చేయాలి. సో ఇందుకనే కలియుగంలో ఉన్నటువంటి రాజులందరూ అలా చేయలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా పతితులైనటువంటి రాజులు అని అంటున్నారు. అంటే భౌతికంగా పూర్తిగా నియుక్తమైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక స్థితి లేనటువంటి వాళ్ళు, పతనం చెందినటువంటి రాజులు అనమాట. ఓకే, అలాంటి రాజులు జన్మిస్తారు భవిష్యత్తులో అని చెప్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం, మంజులత మాత. మౌర్యాహేతే దశనృపా సప్తత్రిశంశ్చత్తోత్తరం. మౌర్యాహేతే దశనృపా సప్తత్రింశచ్చతోత్తరం. సమాభోక్ష్యంతి పృథివీం కలౌ కురుకులోద్వహ. సమాభోక్ష్యంతి పృథివీం కలౌ కురుకులోద్వహ. కురుకుల శ్రేష్ఠుడా, ఈ 10 మౌర్య రాజులు కలియుగములోని 137 సంవత్సరములు ధరణిని పాలింతురు. భాష్యము.
తొమ్మండుగురు రాజుల నామములే పేర్కొనబడినను సంగతుని పరిపాలనకు ముందు సుయశుని తర్వాత దశరథుడు జన్మించి ఉండెను. ఆ విధముగా మౌర్య రాజులు పదుగురైది. థ్యాంక్ యూ. మౌర్య రాజులు మొత్తం 10 మంది. ఇంతకు ముందు చెప్పినటువంటి 8 మంది మళ్ళీ భవిష్యత్తులో పోయేటువంటి ఇద్దరు. ఓకే, వాళ్ళిద్దరు ఎవరంట? సంగతుని పరిపాలనకు ముందు సుయస్సుని తర్వాత దశరథుడు జన్మించి ఉండెను. ఓకే, ఆ విధంగా మొత్తం మౌర్య రాజులు 10 మంది అయ్యారు. ఈ 10 మంది కలిసి 130 సంవత్సరాల పాటు కలియుగంలో పాలించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాత. అగ్నిమిత్రస్తతస్తస్మాత్ సుజ్యేష్ఠో భవితా తతః మిత్రస్తతస్తస్మాత్ సుజ్యేష్ఠో భవితా తతః వసుమిత్రో భద్రకశ్చ పులిందో భవితా సుతః వసుమిత్రో భద్రకశ్చ పులిందో భవితా సుతః తతో ఘోషసుతస్తస్మాద్ వజ్రమిత్రో భవిష్యతి తతో ఘోషసుతస్తస్మాత్ వజ్రమిత్రో భవిష్యతి తతో భాగవతస్తస్మాద్ దేవభూతి కురుద్వః తతో భాగవతస్తస్మాత్ దేవభూతిః కురుద్వః శృంగాదశైతే భోక్ష్యంతి భూమిం వర్షశతాధికం శృంగాదశైతే భోక్ష్యంతి భూమిం వర్షశతాధికం తతః కణ్వానియం భూమిర్యస్యత్యల్పగుణా నృపా తతః కాణ్వానియం భూమిర్యాస్యత్యల్పగుణా నృపా. భావము: పరీక్షిత్ మహారాజా పిదప అగ్నిమిత్రుడు రాజు కాగలడు. తర్వాత సుజ్యేష్ఠుడు రాజగును. సుజ్యేష్ఠుని పుత్రుడు వసుమిత్రుడు. అతని తనయుడు భద్రకుడు. అతని పుత్రుడు పులిందుడు. పిదప పులిందుని సుతుడగు ఘోషుడు రాజ్యమునేలును. తర్వాత వజ్రమిత్రుడు భాగవతుడు దేవభూతి రాజ్యమునేలగలరు. కురుశ్రేష్ఠ, ఈ ప్రకారము 10 శృంగరాజులు 100 సంవత్సరములకు పైగా ధరణిని పాలించెదరు. తదనంతరము ధరణి అల్పగుణములు కలిగిన కాణ్వ వంశీయుల అధీనములోనికి వచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. చదవండి, భాష్యం ఉంది. భావం ఉంది అవతల సునీత మాతాజీ అవతల భావం ఉంది ఇంకా. భాష్యము: సేనానియగు పుష్పమిత్రుడు తన రాజుకు బృహద్రథుని వధించి అధికారమును చేజిక్కించుకొనినప్పుడు శృంగవంశము ఆరంభమయ్యనని శ్రీధర స్వామి తెలిపిరి. పుష్పమిత్రుని తర్వాత అగ్నిమిత్రుడు మిగిలిన శృంగవంశము రాజ్యం నేనెను. వారి వంశము 112 సంవత్సరములు ఉండెను. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఆ తర్వాత కాలం గురించి చెప్తున్నారు. ఇంతకుముందు మౌర్య వంశస్థుల యొక్క కాలము 130 సంవత్సరాల పాటు పాలించిన తరువాత అగ్నిమిత్రుడు రాజు అవుతారు. ఆ తర్వాత సుజ్యేష్ఠుడు రాజు అవుతాడు. సుజ్యేష్ఠుడి పుత్రుడు వసుమిత్రుడు, ఆయన తనయుడు భద్రకుడు, ఆయన పుత్రుడు పులిందుడు. ఈ పులిందుడు అనేటువంటి మాట ఎక్కడైనా విన్నారా మీరు? ఆంధ్రుడు, పులింద్రుడు. విన్నాం ప్రభు, హిస్టరీలో విన్నాం ప్రభు, వస్తుంది, పేరైతే విన్నాం. చదువుకునేటప్పుడు వస్తుంది. హిస్టరీలో కాదు మాతాజీ, భాగవతంలో చెప్పండి. విన్నాం, పేరైతే విన్నాం ప్రభుజీ, కానీ దాని గురించి గుర్తులేదు. కానీ పులింగుడు అయితే వచ్చింది. యాక్చువల్గా బాగా పతితమైనటువంటి, అంటే బాగా పతనం చెందినటువంటి వ్యక్తులని లిస్టులోకి వస్తారనమాట పులిందులు. ఓకే, అందులో ఆంధ్రులు కూడా వస్తారు. అప్పుడు ఏంది, ఆంధ్రులు అంత పతనం చెందిన వాళ్ళు అని అడిగారు మీరు ఎవరో గుర్తుందా? ఆంధ్రులు, పులిందులు, తర్వాత ఇంకెవరు, స్త్రీలను కూడా ఉన్నారు అందులో. సో అంటే పులింద వంశస్థులు బాగా పతనం చెందినటువంటి వాళ్ళు కాబట్టి పులిందుల్ని మానవ జాతిలోకి తీసుకోబడలేదు. అంటే వర్ణాశ్రమ ధర్మానికి దిగువన ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అందుకనే వాళ్ళని ప్రత్యేకించి చెప్పారు వీళ్ళు చాలా పతనమైనటువంటి వాళ్ళు అని. అంటే చండాలుడా ప్రభు? చండాలుడు అని కూడా కాదు, వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి వాడు మానవుడు అని చెప్తారు. మనిషి అయితే వర్ణాశ్రమాల్లో ఏదో ఒక వర్ణంలో ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. ఈ వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మ నియమాలను కూడా పాటించినటువంటి వ్యక్తి ఎవరవుతారు అంటే చండాలుడు అవుతారు. చండాలుడన కావచ్చు, లేకపోతే నీచ స్థితులు, ఇంకా చండాలుడి కంటే స్థితులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవుతారు. అందుకని పులిందులు, ఆంధ్రులు వీళ్ళందరూ కూడా, ఆంధ్రులు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులని కాదు. ఓకే, ఎవరో ఇలాంటి రాజుల్లో ఒక రాజు ఉండి ఉంటాడు ఆంధ్రుడు. ఇక్కడ పులిందుడు ఎలా ఉన్నాడో ఒక రాజు, ఆ పులిందుడు వంశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పులిందులు.
ఇందాక నందుడు వంశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా నందులు అని ఎలా అన్నామో అలా, మౌర్య వంశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మౌర్యులు ఎలా అన్నామో అలా, ఇలా పులింద వంశానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పులిందులు, వీళ్ళందరూ కూడా పతనం చెందినటువంటి వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మానికి దిగువన ఉన్నటువంటి వాళ్ళు. కనీసంగా వాళ్ళు పుణ్యకార్యం అనేటువంటిది తెలియనటువంటి వ్యక్తులు మనుషుల్లా లెక్కేయకూడదు అనమాట. వాళ్ళందరినీ కూడా జంతువుల్లా లెక్కేయాలి. ఎందుకంటే జంతు జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి జంతు జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు కనుక ఒకవేళ రాజ్యాన్ని పాలిస్తే రాజ్యం పరిస్థితి ఏమవుతుంది? రాజులైపోతే రాజ్యం పరిస్థితి ఏమవుతుంది? అందరూ అధర్మయూతులు అవుతారు, అందరూ పులిందులు అయిపోతారు. ఓకే, అందుకనే భాగవతంలో వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది, పులిందుల గురించి. ఓకే, ఆ తర్వాత వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి రాజ్యమును వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విధంగా శుంగరాజులు 100 సంవత్సరములకు పైగా ధరణిని పాలించారు. శుంగ వంశం అన్నమాట ఇదంతా కూడా. శుంగ వంశం 100 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించారు. నెక్స్ట్ 18వ శ్లోకం, రాధికాసురం మాత. శుంగం హత్వా దేవభూతిం కాణ్వో మాత్యత్తు కామినం. తుంగం హత్వా దేవభూతిం కాన్వో మాత్యస్తు కామినం. స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతిః. స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతిః. కాన్వవంశీయుడు బుద్ధిమంతుడకు మంత్రినైన వసుదేవుడు శృంగవంశ రాజుల్లో చివరివాడు. అతడు పరస్త్రీగామియకు దేవభూతిని వధించి తానే రాజ్యాధికారము చేపట్టును. భాష్యం. దేవభూతి పరమాంతల పట్ల కాముకుడైన కారణమున మంత్రి అతన్ని వధించిననియు ఆ విధమ కాన్వ వంశము ఆరంభమవునని గోచరమవుచున్నది. హరే. ఓకే, కాన్యవంశీయుడు అంటే శృంగవంశం అయిపోయింది. ఇప్పుడు కాన్వవంశీయుడు గురించి చెప్తున్నారు. కాన్వవంశీయుడు బుద్ధిమంతుడు మంత్రిని అయినటువంటి వసుదేవుడు శృంగవంశరాజులలో చివరివాడు. శృంగవంశరాజులలో చివరివాడు అనమాట. అతడు పరస్త్రీగామియగు దేవభూతిని వధించి తానే రాజ్యాధికారమును చేపట్టును. ఓకే, పరస్త్రీగామియగు దేవభూతిని వధించి అంటే ఒక రాజుని చంపేశారు. రాజుకి ఇతర స్త్రీల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉండేది అనమాట. అలాంటివి ఆ రాజుని చంపేసి ఆయనే రాజ్యాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అంటే మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజు అయిపోయాడు. మంత్రి రాజుని చంపేశాడు. రాజు పరస్త్రీ కాముకుడు అయ్యాడు కాబట్టి. నెక్స్ట్ 19వ శ్లోకం, సుఖోమలి మాత. తస్య పుత్రస్తు భూమిత్రస్తస్య నారాయణ సుతః. తస్య పుత్రస్తు భూమిస్తస్య నారాయణ సుతః. కాన్వాయనాయిమే భూమిం చత్వారింశశ్చు పంచచ్చ. కాణ్వాయనాయిమే భూమిం చత్వారింశశ్చ పంచచ. శతాని త్రీణి భోక్ష్యంతి వర్షాణాంచ కలో యుగౌ. తథాని త్రీణి భోక్ష్యంతి వర్షానంచ కలౌ యుగే. వసుదేవునికి భూమిత్రుడు జన్మించును. అతనికి నారాయణుడు పుత్రుడు కాగలడు. ఈ కాన్వంశరాజులు కలియుగంలో 345 సంవత్సరములు ధరణిని పరిపాలింపగలరు. వసుదేవునికి భూమిపుత్రుడు జన్మించును. అతనికి నారాయణుడు పుత్రుడు కాగలడు. భూమికి నారాయణుడు పుత్రుడు. ఓకే, తర్వాత ఈ కాన్వ వంశరాజులు కలియుగమున 345 సంవత్సరముల పాటు పాలించారు ధరణిని. నెక్స్ట్ 20వ శ్లోకం, ఉషతి మద. హత్వాం కాణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలి. కాన్వం సుశర్మాణం తద్భృత్యో వృషతో బలి. గాంభోక్ష్యత్యంధ్రజాతీయః కంచిత్ కాలమసత్తమః. గాంభోక్ష్యత్యేంద్రజాతీయః కంచిత్ కాలమసత్తమః. ప్రభుపాదుల వారి భావం. కాణ్వ వంశీయులలో చివరివాడైన సుశర్మాయను రాజు ఆంధ్రజాతీయ శూద్రుడు సేవకుడనైన బలిచే చంపబడును. అత్యంత భ్రష్టుడైన ఈ బలి ధరణిని కొంతకాలము పరిపాలింపగలడు. భాష్యము.
రాజ్యపాలన యందు సంస్కృతి విహీనులైన జనులు ఏ విధముగా చొరబడిరో ఇచ్చట మరింత సూచించబడుచున్నది. నామమాత్ర రాజుకు బలి అసక్తముడని పరమ పాపి అని వర్ణింపబడినాడు. ఉమ్. హరే కృష్ణ. కాణ్వ ధన్యవాదాలు. వంశీయుడు. కాణ్వ అంటే శృంగ వంశంలోనే చివరి రాజు కాణ్వ వంశీయుడు. వంశం గురించి వచ్చాడు. తర్వాత ఆ మంత్రి చంపేశాడు. మంత్రి చంపిన తర్వాత కాణ్వ వంశం అనేటువంటిది స్టార్ట్ అయింది. కాణ్వ వంశీయుల్లో ఉన్నటువంటి చివరి రాజు ఎవరు? సుశర్మ. సుశర్మ. ఈ సుశర్మ అనేటువంటి రాజును ఆంధ్ర జాతీయ శూద్ర సేవకుడైనటువంటి బలిచే చంపబడును. ఓకే. ఆంధ్ర జాతీయ శూద్రుడు. ఆంధ్ర జాతీయ అంటే ఆంధ్రుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జాతి. ఓకే. ఆ జాతికి సంబంధించినటువంటి శూద్రుడు. ఓకే. వీళ్ళు కూడా చాలా పతనం చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళు కూడా చాలా డిగ్రేడెడ్ ఫ్యామిలీస్ అనమాట. డిగ్రేడెడ్ అంటే ఒక మానవ జీవితంకి ఎలా ఉండాలో అలా ఉండనటువంటి వ్యక్తులు అనమాట. అందుకనే పులిందులు, ఆంధ్రులు అని అంటారనమాట. బాగా పతనం చెందినటువంటి వ్యక్తులతో పోల్చడం కోసం. ఓకే. కాబట్టి ఆంధ్ర జాతి అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అని కాదు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పతితమైన వాళ్ళు అని కాదు ఆంధ్ర జాతీయులు అంటే. ఓకే. ఆంధ్రులు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఆంధ్రులు వేరు. ఒక ఆంధ్రుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క వంశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆంధ్రులు అని అంటారు. ఆ ఆంధ్రుడే పతనం చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వంశం మొత్తం కూడా పతనం చెందినటువంటిది. అదంతా కూడా శూద్ర వంశం అనమాట. అది ఆ శూద్ర వంశీయుడు ఒక ఆయన ఈ సుశర్మ అనేటువంటి రాజుని చంపేయడం అనేటువంటి జరిగింది. అత్యంత భ్రష్టుడైనటువంటి ఈ బలి అంటే ఆంధ్ర వంశీయుడు బలి అనమాట. ఈ ఆంధ్ర వంశీయుడు బలి చాలా భ్రష్టుడైనటువంటి వాడు అనమాట ఆయన. అందుకనే ఆంధ్రులు భ్రష్టులు అని అంటారు. భ్రష్టుడైనటువంటి ఈ బలి కొంతకాలం ధరణిని పాలించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. కృష్ణనామాత తద్భ్రాత భవిత పృథివీపతి. కృష్ణనామాద తద్భ్రాత భవితా పృథివీపతి. శ్రీకాంతకర్ణస్తత్పుత్ర పౌర్ణమాసస్తు తత్సుతః. శ్రీశాంతకర్ణ సత్పుత్రః పౌర్ణమాసస్తు తత్సుతః. లంబోదరస్తు తత్పుత్ర తస్మాచ్చిబిలకో నృపః. లంబోదరస్తు తత్పృతస్త తస్మాచీబిలకో నృపః. మేఘస్వాతిశ్చిభిలకాద్ అఠమానస్తు తస్య చ. మేఘస్వాతిచ్చిబిలక దటమానస్తు తస్య చ. అనిష్టకర్మా హాలేయస్తలకస్తస్య తాచ్చాత్మదజః. అనిష్టకర్మహాలేయ స్థలకస్తస్య చాత్మజః. పురీషభీరుస్తత్పుత్రస్తతో రాజా సునందనః. పురీషభీరుస్తత్పుత్రస్తతో రాజా సునందనః. చకోరో బహవో యత్ర శివస్వాతిరరిందమః. చకోరో బహవో యత్ర శివస్వాతిరరిందమః. తస్యాపి గోమతి పుత్రః పురీమాన్ భవితా తతః. తస్యాపి గోమతి పుత్రః పురీమాన్ భవితా తతః. మేధశిరా శివస్కందో యజ్ఞశీస్త్రత్సుతస్తతా. మేధశిరాః శివస్కందో యజ్ఞశ్రీ తత్సుతతః. విజయస్తత్సుతో భావ్యశ్చంద్రవిజ్ఞః సలోమదిః. విజయస్తస్సుతో భావ్యా చంద్ర విజ్ఞా సలోమదిః. ఏతే త్రిశన్నృపతయశ్చ త్వార్యబ్ధస్యతాని చ. ఏతే త్రిసన్నృపత యచ్చ తార్యాబ్ధశతాని చ. షట్పంచాశశ్చ పృథివీం భోక్ష్యంతి కురునందన. షట్పాంచ పృథివీం భోక్ష్యంతి కురునందన. బలి సోదరుడు కృష్ణుడు ధరణికి తదనంతర రాజగును. అతని పుత్రుడు శాంతకర్ణుడు. అతని పుత్రుడు పౌర్ణమాసుడు. పౌర్ణమాసుని పుత్రుడు లంబోదరుడు. అతనికి చిబిలకుడు పుత్రుడగును.
చిబిలకుని పుత్రుడు మేఘస్వాతి, అతని పుత్రుడు అటమానుడు, అటమానుని పుత్రుడు అనిష్టకర్ముడు, అతని పుత్రుడు హాలేయుడు, అతని పుత్రుడు తలకుడు, తలకుని తనయుడు పురీషుబీరువు. తదనంతరం అతని పుత్రుడగు సునందుడు రాజగును. సునందుని తర్వాత చకోరుడు 8 మంది బాహులు రాజులగుదురు. వారిలో శివస్వాతి గొప్ప శత్రుదమనుడగును. శివస్వాతికి గోమతి అని పుత్రుడు కలుగును. గోమతి పుత్రుడు పురీమానుడు, అతని తనయుడు మేధశీరుడు, అతని పుత్రుడు శివస్కందుడు, అతని పుత్రుడు యజ్ఞశ్రీ, యజ్ఞశ్రీ పుత్రుడు విజయుడు, అతని పుత్రుడు చంద్రవిజ్ఞుడు. లోమది అని వార్లు కురునందన. ఈ 30 మంది రాజులు ధరణిని 456 సంవత్సరములు పాలింపగలరు. థ్యాంక్ యూ. 456 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి మొత్తం? పరీక్ష మహారాజు సమయం నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాల కాలం వరకు? ఇక్కడ ఒక 450, ఇంతకు ముందు ఒక 350, అంతకు ముందు ఒక 130, అంతకు ముందు ఇంకో 130. మొత్తం ఒక 1500 సంవత్సరాల వరకు చెప్పేసింది. అంటే 5000 సంవత్సరాల్లో 1500 సంవత్సరాల వరకు చెప్పేశారు. అంటే 3500 సంవత్సరాలు ఇంకా మిగిలింది చెప్పాల్సింది. వీళ్ళలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు చెప్పిన రాజుల్లో మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో ఈ విధంగా కలియుగంలో 1500 సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి రాజుల గురించి చెప్పారు. ఇప్పుడు చెప్పినటువంటి రాజులందరూ కలిసి ఎంత 456 సంవత్సరాల పాటు పాలించారు. 56 సుమారు 450 అని కూడా అలా 456 6 సంవత్సరాలను కూడా కరెక్ట్గా చెప్పేశారనమాట. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చూడండి భాగవతం. సో ఒకవేళ ఏదో ఊహించి చెప్పేది, ఏదో నిజమో కాదో చెప్పేది అయితే అంత ఖచ్చితంగా పాయింట్లతో సహా చివరి లెటర్తో సహా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ పేర్లతో సహా చెప్పాల్సిన అవసరం లేదు. కల్పితం అయితే ఖచ్చితంగా పేర్లతో సహా చెప్తారా భవిష్యత్తులో జరగబోయే రాజుల గురించి? ఇంకా గ్రేట్ ప్రభుజీ, మామూలు వండర్ కాదు అసలు. ఇది ఇప్పుడు ఎవరికి ఎవరు తండ్రి అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు మన తండ్రి వరకు మనకు తెలుసు, మన తాత పేరు కూడా మనకు సరిగా తెలియదు. మన తాతకి తండ్రి పేరు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలిస్తే వాళ్ళు గ్రేట్. ఇక్కడ కలుసుకుంటాం ప్రభుజీ, లేకపోతే దాని గురించి కూడా ఆలోచించాము. ప్రభుజీ బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్తేనే ఆశ్చర్యపడ్డాము. అసలు భాగవతం వింటుంటే అసలు అంతకంటే వేరేట్లా ఆశ్చర్యం వేస్తుంది ప్రభు. మనకి తాతకి తండ్రే తెలియదు మనకి. ఇంకా మన తర్వాత జనరేషన్ వాళ్ళకైతే తాత పేరు కూడా గుర్తుండదు, తెలియదు. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు కనీసంగా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, తాతలతో కలిసి ఉన్నాం మనం. ఇప్పుడు ఎవరు ఉన్నారు తాతలతో కలిసి? తాతల అన్నదమ్ములు అయితే అసలే తెలియదు. తాతన్న ఏమన్నా తెలుస్తారేమో, తాతల అన్నదమ్ములు అయితే ఎవరు తెలియదు. ప్రభుజీ అందుకే పేపర్ మీద రాసి ఎనపేరు వాళ్ళు పెడతాను. అవి కూడా ఎనబీరువాకు తెలుస్తాయి, ఎనబీరువాకు తెలుస్తాయి, మీ అబ్బాయికి తెలియవు. అంటే అందులో చూసుకోమని అర్థం. ఎప్పటికీ నెట్టుకుంటారని. అలాంటిది ఎవరికి ఎవరు కొడుకు, ఎవరు కొడుకు, ఎవరు కొడుకు, ఎవరు కొడుకు, ఎవరు కొడుకు అని ఎన్ని తరాల పాటు చెప్పేశారో చూడండి భాగవతంలో. ఓకే, సో అది భాగవతం యొక్క గొప్పతనం. నెక్స్ట్ 27వ శ్లోకం. సర్వరాజ్య మాతాజీ. ఓన్లీ వీడియోలు ఆన్ చేసిన వాళ్ళని పిలుస్తున్నాను మాతాజీ, ఏమనుకోకండి. ఎవరు చదవాలనుకుంటున్నారో వీడియోలు ఆన్ చేయండి. సర్వరాజ్య మాతాజీ. సప్తాభీరా ఆవభృత్య దశగర్ధభినో నృపా. సప్తాభీర ఆవభృత్య దశగర్ధభినో నృపః. కంకా షోడశ భూపాల భవిష్యంత్యతిలోలుపా. కంకా షోడశ భూపాల భవిష్యంత్యతిలోలుపః. తదుపరి ఆవభృతి నగరములకు చెందిన అభీరులను 7 రాజులు, పిమ్మట 10 గర్ధబులు భూమిని ఏలగలరు. వీరి తర్వాత 14 కంకరాజులు ధరణిని పాలించి అతిలోబులని తెలియబడుదురు. లోబులంట అంటే చివరికి డబ్బు సంపాదించుకోవాలి అనే ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజులు అయిపోయారు కలియుగంలో. ఓకే, అంటే సంపాదించింది ఎవరికి పెట్టేది లేదు, వాళ్ళే తినాలి. అలా ఇప్పుడు అందరు అదే వచ్చారు అక్కడ దాకా. ఇప్పుడు అదే. నెక్స్ట్ 28వ శ్లోకం. లీలాకారిణి మాతాజీ. తతోష్టౌ యవనాభావ్యాశ్చతుర్దశాత్ తురుష్కకాం. తతోష్ట యవనాభ్యాశ్చతుర్దశ
తురుష్కక భూయో దశ గురుండాశ్చ మౌలా ఏకాదశైవతు. భూయో దశ గురుండశ మౌలా ఏకాదశైవ తు. పిమ్మట ఎనమండుగురు యవనరాజులు, 14 తురుష్కరాజులు, 10 గురుండులు, 11 మౌలవంశరాజులు రాజ్యాధికారములను చేపట్టగలరు. హరే కృష్ణ. తర్వాత వచ్చేటువంటి యవనులు, వీళ్ళు కూడా వస్తారు. మనకి భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, యవనులు, పులిందులు, ఆంధ్రులు. గుర్తొస్తుందా? మనకి చతుశ్లోకి భాగవతం చెప్పినప్పుడు మనం వీళ్ళ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో వీళ్ళందరూ కూడా పతనం చెందినటువంటి వ్యక్తులు. సో యవన రాజులు కూడా వచ్చేసారు అందులోకి. అందుకనే బాగా ఆధ్యాత్మికంగా పతనం చెందిన, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటి లేనటువంటి వ్యక్తుల యొక్క ఉదాహరణలు తీసుకున్నప్పుడు వీళ్ళందరి పేర్లు వస్తాయి అన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా పతితమైనటువంటి రాజులు. సో 8 మంది యవన రాజులు, 14 మంది తురుష్క రాజులు. తురుష్క రాజులు అంటే టర్కీ వాళ్ళు. తుర్క వాళ్ళ, టర్కీ వాళ్ళ? మళ్ళీ 10 మంది గురుండులు, 11 మంది మౌళరాజులు రాజ్యాధికారంని పాలించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 29-30 శేషరత్నం మాతాజీ. అంటే ప్రభుజీ, ఈ తురుష్కులు అనేవాళ్ళు భాగవతం చెప్పేటప్పుడే ఈ ముస్లిమ్స్ కూడా మన భారతదేశంలో కూడా ఎంటర్ అయిపోతారు. వాళ్ళు ఎన్నోసార్లు దండయాత్ర లేరు, భవిష్యత్తులో టర్కీ వాళ్ళతోటి పాలింపబడిందా భారతదేశం? ఎన్నోసార్లు దండయాత్ర చేశారు ప్రభుజీ. అంటే ఎంతో కొంత పాలించారు వాళ్ళు కూడా, కొంత పాలించారు ప్రభుజీ. అందుకే ఈ నిజాం ప్రభుత్వం అవన్నీ కూడా వాళ్ళ ద్వారానే వచ్చాయి ప్రభుజీ. వాళ్ళ గురించి అంటే కూడా తుర్క వాళ్ళని తురుష్కులు అంటారు కదా ప్రభుజీ. తురుష్కు, టర్కీ, తురుష్క, తర్వాత తురక వాళ్ళు అని అలా వచ్చిందంటారు. అవును, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు. చివరికి భాగవతం నిజాం ప్రభువుల వరకు చెప్పింది అనమాట. ప్రభుజీ. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ. ఏతో భోక్ష్యంతి పృథివీం 10 వర్షశతాని చ. ఏతో భోక్ష్యంతి పృథివీ 10 వర్షశతాని చ. నవాధికాం చ నవతిం మౌలా ఏకాదశక్షితిం. నవాధికాం చ నవతిం మౌలం ఏకాదశాక్షితిం. భోక్ష్యంత్యబ్ధ శతాన్యంగా త్రీణితై సంస్థితే తతః. భోక్ష్యంస్తత్త సదానన్య త్రినీతై సంస్థితేస్తతః. కిలకిలాయాం నృపతయో భూతనందోధవంగిరీ. కిలకిలాయం నృపతయో భూతనందోధ వంగరిః. శిశునందిశ్చ తద్భ్రాత యశోనంది ప్రవీరకః. శిశునందిశ్చ యశోనంది ప్రవీకరః. ఇత్యేతే వై వర్షశతం భవిష్యంత్యధికాని షట్. ఇత్యేతే వై వర్షశతం భవిష్యంత్యధికాని షట్. ఈ అబీరులు గర్ధబులు కంకరాజులు ధరణినివ్వక 1099 సంవత్సరములు పాలింపగలరు. మౌలులు 300 సంవత్సరములు పౌముని పాలింపగలరు. వీరందరూ గతించిన పిమ్మట కిలకిలాయను పురమున భూతనందుడు పంగిరి శిశునంది అతను సోదరుడు యశోనంది ప్రవీకరుడు అను రాజులు జన్మింతురు. ఈ కిల రాజులు 106 సంవత్సరములు రాజ్యపాలన చేయుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇంకెన్ని సంవత్సరాల గురించి వచ్చేసింది? 1999. 1099 అంటే 1100. తర్వాత 300 సంవత్సరాలు. అక్కడికి ఎంత అయింది? 1400 సంవత్సరాలు. ఆ తర్వాత 1500 సంవత్సరాలు. అంటే ఇంతకుముందు 1500 సంవత్సరాలు, ఇప్పుడు 1500 సంవత్సరాలు. 3000 సంవత్సరాలు. కలియుగంలో 3000 సంవత్సరాలలో పాలించే రాజుల గురించి చెప్పేశారు ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ 32-33 మంగతాయర్ మాతాజీ. తేషాం త్రయోదశ సుతా భవితారశ్చ బాహ్లికాం. హరే కృష్ణ.
తేషాం త్రయోదశత భవితారచ్చ బాహ్లికా పుష్పమిత్రోత రాజన్యో దుర్మిత్రోస్య తదైవ చ. పుష్పమిత్రో రాజన్యో దుర్మిత్రో కస్య తదైవ చ. ఏకకాలా ఇమే భూపా సప్తాంధ్రా సప్త కౌశల. ఏకకాల ఇమే భూపాః సప్తానౌక సప్త కౌశలాః విధూరపతయో భావ్యా నిషదాస్తత ఏవ హి. విదూరపతయో భావ్యా నిషదాస్తస్త ఏవ హి. హరే కృష్ణ. కిలకిల రాజులకు బాహ్లికులని పదముగ్గురు తనయులు కలుగగలరు. వారి తరువాత పుష్పమిత్రుడని రాజు, అతని పుత్రుడు దుర్మిత్రుడు, 7 ఆంధ్రులు, 7 కౌశల దేశ రాజులు, విదూర దేశాధిపతులు, నిషిధ దేశాధిపతులు ప్రపంచంలోని వివిధ ప్రాంతములను విడివిడిగా ఏకకాలమున పాలింపగలరు. ధన్యవాదాలు కిలకిల ప్రభుజీ. రాజులకి బాహ్లీకులు జన్మించారు. బాహ్లీకులు 13 మంది. ఓకే, ఆ 13 మందిలో తరువాత పుష్పమిత్రుడు అనేటువంటి రాజు, అతని పుత్రుడు దుర్మిత్రుడు, 7 ఆంధ్రులు, 7 కౌశల దేశరాజులు, విదూర దేశాధిపతులు, నిషిధ దేశాధిపతులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను విడివిడిగా ఏకకాలమున పాలించగలరు. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ఆంధ్రులు ఇచ్చారు 7. ఓకే, నెక్స్ట్ 34 ప్రమీల మాతాజీ. మగధానాంతు భవిత విశ్వస్ఫూర్జి పురంజయ. ప్రమీల గుర్రం మాతాజీ. రంగదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మగధానాంతు భవిత విశ్వస్ఫూర్జి పురంజయ. మగధానాం తు భవిత విశ్వస్ఫూర్జి పురంజయః. కరిష్యత్య పరో వర్ణాన్ పులిందయధు మద్రకాన్. కరిష్యత్య పరో వర్ణాన్ పులిందాయదు మద్రకాన్. చదవండి మాతాజీ. ఈ కిరాతకులు రాజుల వేషంలో స్త్రీల 2 పేజీలు తిప్పేశారని చూడండి. పేజీ టైం. హరే కృష్ణ, పిదప హరే కృష్ణ. 2 పేజీలు తిప్పేశారు. ప్రభుజీ. పిదప విశ్వస్ఫూర్జియను మగధరాజు జన్మించి వేరొక పురంజరుని వలె నగును. అతను సకల వర్ణములను పులింద యదు మద్రకులనడి అనాగరిక హీన జాతులుగా మార్చివేయును. హరే సో కృష్ణ ఆ ప్రభుజీ. తర్వాత వచ్చినటువంటి రాజు మగధరాజు విశ్వస్ఫూర్జి అనేటువంటి వ్యక్తి. అంటే ఇదంతా కూడా మగధ సామ్రాజ్యమే అన్నమాట. ఈ విశ్వస్ఫూర్జి అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ తరంలో పురంజయుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే పాలించాడో ఆ విధంగా పాలించాడు. దానివల్ల సకల వర్ణములను పులిందయదు మద్రకుల అనేది అనాగరిక హీన జాతులుగా మార్చివేసేసాడు. అంటే భవిష్యత్ తరాలన్నీ కూడా హీన జాతులుగా మారిపోయే విధంగా ఆయన మార్చేసాడు. నెక్స్ట్ 35వ శ్లోకం. ప్రభుజీ మగధ రాజ్యం అంటే ఇప్పుడు జరాసంధుడిది అదేనా ప్రభు? అప్పుడు జరాసంధుడు సమస్త ప్రపంచానికి రాజు అనమాట. ఓకే, సో మగధ రాజును ఓడించిన తర్వాత కృష్ణుడు మగధ రాజ్యం కూడా వాళ్ళలో కలిసిపోద్ది. అందుకని మొత్తం కూడా మగధ రాజ్యమే అవుతుంది. ప్రపంచం మొత్తం మగధ రాజ్యమే. నెక్స్ట్ 35 అక్షర సౌజన్యం మత. ప్రజాశ్చా బ్రహ్మ భూయిష్ట స్థాపయిష్యతి ధూర్మతి. ఇష్యతి దుర్మతి. రంగదేవి మాతాజీ మ్యూట్ చేయండి మీరు. వీర్యవాన్ క్షత్రమూత్యాధ్య పద్మవత్యాంస వైపురీ. వీర్యవాన్ క్షత్రముత్యంత్య పద్మవస్త్యంస వైపురీ. అనుగంగమా ప్రయాగం గుప్తాం భోక్షతి మేధినీం. అనుగంగమా ప్రయాంగం గుప్తాం భోక్షతి మేధినీం.
దుర్మతి యొక్క విశ్వస్ఫూర్జి పౌరులందరినీ భగవద్భావన రహితులుగా తయారు చేసి తన బలమును ఉపయోగించి క్షత్రియుల కులమును పూర్తిగా నశింపచేయును. గంగా ద్వారం నుండి ప్రయాగ వరకు గల భూమండలమును అతడు పద్మావతిపురం నుండి పాలించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దుర్మతి యొక్క విశ్వస్ఫూర్జి పౌరులందరినీ భగవద్భావన రహితులుగా తయారు చేసి తన బలమును ఉపయోగించి క్షత్రియ కులమును పూర్తిగా నశింపజేయును. గంగా ద్వారము నుండి ప్రయాగ వరకు గల భూమండలమును అతడు పద్మావతిపురము నుండి పాలించును. అంటే ఇంకా ఆధ్యాత్మికత పూర్తిగా నశించే విధంగా భక్తులే లేకుండా చేసి పడేశాడు. ఓకే, అంటే భక్తుడు అనేటువంటి వాడు లేకుండా చేయాలి అనేటువంటి వాళ్ళ లక్ష్యం. అంటే నాస్తికుల యొక్క పాలన నడుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ 36వ శ్లోకం. నరసింహారావు ప్రభుజీ. సౌరాష్ట్రావంత్యాభీరాశ్చ శూరా అద్భుతమాలవా. సౌరాష్ట్రావంత వీరాచ శూర అద్భుతమాలవా. వ్రాత్యా ద్విజ భవిష్యంతి శూద్రప్రాయా జనాధిపా. ద్విజ భవిష్యంతి శూద్రప్రాయ జనాధిపా. ఆ సమయమున సౌరాష్ట్రము, అవంతి, అభీరము, సూరదేశము, అద్భుతము, మాలవ ప్రాంతములకు చెందిన బ్రాహ్మణులు తమ వ్రతములను మర్చిపోవుదురు. ఈ ప్రదేశములకు చెందిన రాజవంశీయులు శూద్రపాయులు అగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సౌరాష్ట్రం అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర, ప్రస్తుత మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర గుజరాత్ కలిపి ఒక రాష్ట్రంలో ఉండేది అప్పట్లో. ఓకే, దాన్ని సౌరాష్ట్రం అనేవాడు. సో సౌరాష్ట్ర, అవంతి, భీరము, సూరదేశము, అర్బుదము, మాలవ ప్రాంతములకు చెందినటువంటి బ్రాహ్మణులు తమ వ్రతములను మరిచిపోయారు. అంటే బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా కోల్పోయారు. రాజవంశీయులందరూ కూడా శూద్రప్రాయులు అయిపోయారు. ఓకే, నెక్స్ట్. గుజరాత్ లో ఒక పార్ట్ ప్రభుశ్రీ సౌరాష్ట్ర. అదే మహారాష్ట్ర గుజరాత్ లో కలిసి ఉండేది ఒకప్పుడు. ఒక పార్ట్. ఇప్పుడు మహారాష్ట్ర వేరైపోయింది మాతాజీ. ఒకప్పుడు గుజరాత్ మహారాష్ట్ర ఒకటే. అవును ప్రభుశ్రీ. సో వేరైపోయిన తర్వాత ఆ సౌరాష్ట్ర కాస్త ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 37వ శ్లోకం. లావణ్య మాతాజీ. చదివింది లావణ్య మాతాజీ ఇప్పుడు? ప్రమీల మాతాజీ చదవలేదా? చదవండి మాతాజీ. సింధోస్తటం చంద్రగా భాగాం కౌంతీం కాశ్మీర మండలం. సింధోస్తటం చంద్రభాగాం కౌంతీం కాశ్మీర మండలం. భోక్షంతి శూద్రా వ్రాత్యాధ్యా మ్లేచ్ఛాశ్చ బ్రహ్మవర్చసః. భోక్ష్యంతి శూద్రా వ్రాత్యాద్యా మ్లేచ్ఛా చ బ్రహ్మవర్చసః. సింధు నదీ తీర ప్రాంతము, చంద్రభాగా ప్రాంతము, కౌంతి, కాశ్మీరములు శూద్రులచే, పతిత బ్రాహ్మణులచే, మ్లేచ్చులచే పాలింపబడును. వేదాచార పదమును త్యజించిన వారే వారందరూ బ్రహ్మవర్చస్సును కోల్పోయి ఉందురు. హరే కృష్ణ ప్రభు. ఏ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు ఇదంతా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మ్లేచ్చులతో పాలించబడుతుంది, శూద్రులచే పాలించబడుతుంది. పతిత బ్రాహ్మణులందరూ కూడా పతితులు అయిపోయారని చెప్తున్నారు. ఎవరు ఆ మ్లేచ్చులు, శూద్రులు? ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎవరున్నారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం. ప్రమీల మాతాజీ. తుల్యకాలా ఇమే రాజం మ్లేచ్ఛ ప్రాయాశ్చ భూభృతః. తుల్యకాల ఇమే రాజన్ మ్లేచ్ఛ ప్రాయాశ్చ భూభృతః. ఏతే ధర్మానృతపరా పల్గుధాస్తి వ్రమణ్యవా. ఏతే ధర్మామృతపరా పల్గుదాస్త్రీ మన్యవః. పరీక్షిన్ మహారాజా, అటువంటి మ్లేచ్ఛప్రాయులకు రాజులు పలువురు ఒకే సమయంన రాజ్యము నేలగలరు. వారందరూ దానగుణము లేనివారు, తీవ్రముగా కోపిష్ఠులు, అధర్మపరాయణులు, అసత్యవాదులునై ఉందురు. హరే కృష్ణ. ఎవరండి వీళ్ళంతా? మ్లేచ్చులు. మ్లేచ్చులు ఎవరు? మ్లేచ్చులు అంటే ఎవరు? 4 జాతుల 4 ఆశ్రమాలకి కిందగా ఉండేవాళ్ళు. పాకిస్తాన్ లో ఎవరున్నారు మాతాజీ? మ్లేచ్చులే చెప్పారు. మ్లేచ్చులు అని చెప్పారు. పాకిస్తానీ వాళ్ళు, ముస్లిమ్స్. ఓకే, నెక్స్ట్ 39:40.
ఓకే, ఆపుదామా మాతాజీ? రేపు చదువుకుందాం ఈ 3 శ్లోకాలు. కంప్లీట్ చేద్దామా? అయిపోద్దిగా ప్రభుజీ, ఈ అధ్యాయం అయిపోద్ది. అయిపోద్దిలే కానీ మళ్ళీ తర్వాత ముచ్చట్లు చెప్పండి ఇక అయితే. ఓకే, కంప్లీట్ చేద్దాం. చెప్పం, మీరు ఎవటే క్లోజ్ చేసేయండి. రేపు చెప్దాం. ఓకే ఓకే, నాగలక్ష్మి మాత చదవండి. స్త్రీ బాల గోద్విజగ్నుశ్చ పరధారధనాధృతాం స్త్రీ బాలగోద్విజజ్ఞ చ పరదారధనాధృతః ఉదితాస్తమిత ప్రాయ అల్పసత్వాల్స కాయుషః ఉచితాస్తమిత ప్రాయ అల్పసత్వాల్పకాయుషః అసంస్కృతా క్రియాహీనా రజసా తమసా వృథాం అసంస్కృతః క్రియాహీన రజసా తమసా వృతః ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛ రాజన్యరూపిణః ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛ రాజన్యరూపిణః. ఈ కిరాతకులు రాజుల వేషంలో స్త్రీ బాల గోబ్రాహ్మణులను వధించుచు పరస్త్రీ ధనాదులను హరించుచు ప్రజలను కబలింతురు. వారందరూ విపరీత భావములు కలిగిన వారు, అల్పబలురు, అల్పాయుష్కులనై ఉందురు, సంస్కార రహితులు, క్రియాహీనులై వారు పూర్తిగా రజస్తమో గుణయుతులు అగుదురు. భాష్యం. ఈ యుగమునందలి పతిత నాయకుల సంక్షిప్తమైన సరియైన వర్ణను ఈ శ్లోకంలో వస్తగలవు. ఇందుమతి మాతాజీ కూడా చదవాలి ప్రభుజీ. ఇందుమతి మాతాజీ వీడియో ఆన్ చేయలేదా? చేసే ఉన్నారు. చేశారు. ఉన్నానుగా ప్రభుజీ. ఏం కనపడలేదు మాతాజీ మీరు. ఓకే, సో కిరాతకులు, వీళ్ళనే కిరాతకులు అని అన్నారు. ఓకే, మీకు ఆ శ్లోకంలో వీళ్ళు కూడా వస్తారు, కిరాతకులు కూడా వస్తారు. కిరాతలు, ఆంధ్రులు, పులిందులు అని వస్తుంది అందులో. ఓకే, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలా. సో వీళ్ళందరూ కూడా గోవులని బ్రాహ్మణుల్ని వధించడం అనేటువంటిది జరిగింది. ఇది నిజంగా జరిగింది కదా. అలాంటి ముస్లిం రాజుల పాలనలో గోవులని బ్రాహ్మణుల్ని అవును వధించడమే ప్రభుజీ, కాకుండా చాలా చేశారు. బ్రాహ్మణుల యొక్క భార్యలని వాళ్ళ భార్యలుగా మార్చుకున్నారు. ఓకే, బ్రాహ్మణుల భార్యల్ని వాళ్ళ భార్యలుగా మార్చుకున్నారు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, కాశ్మీర్ సినిమా, దాని పేరు కేరళ ఫైల్స్. కాదు మాతాజీ, సినిమా వచ్చింది కదా, ఒక ముస్లిం రాజు ఒక హిందూ రాణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇది దీపికా పడుకొని సినిమా. ఓకే, అశోక్ పద్మ కాదు, పద్మావతి రాణి కాదు, అది కాదు, పద్మావతి. పద్మావతి. ఓకే, సో రాణి పద్మావతి, అదే జరుగుతుంది, అదే దాళ్ళ గురించే చెప్తున్నాడు ఇక్కడ భాగవతం. ఓకే, నెక్స్ట్ రజస్తమో గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాలిస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం మంజునాథ్ మాత చదవండి. తన్నాతాస్తే జనపదాస్తచ్చీలాచారవాదినః తన్నాతాస్తే జనపదాస్తాశ్చీలాచారవాదినః అన్యోన్యథో రాజభిశ్చ క్షయం యాస్యంతి పీడితాం అన్యోన్యతే రాజభిక్షా క్షయం యాస్యంతి పీడితాః. ఈ నిమ్న జాతి రాజులచే పాలింపబడే ప్రజలు కూడా తమ పాలకుల ఆచార వ్యవహారములను పలుకులను అనుకరింతురు. తమ రాజుల చేతను పరస్పరముగాను పీడితులై వారు నశించగలరు. భాష్యము. శ్రీకృష్ణుని సమయమునకు దాదాపు 1000 సంవత్సరముల తర్వాత ఈ అధ్యాయమునందు పేర్కొనబడిన మొట్టమొదటి రాజు రిపుంజయుడు లేదా పురంజయుడు తన రాజ్యపాలమును ముగించనని శ్రీమద్ భాగవతమునందరి 9వ స్కందము చివరన చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు దాదాపు 5000 సంవత్సరముల కిందట ఆవిర్భవించెను కనుక పురంజయుడు దాదాపు 4000 సంవత్సరముల కిందట జన్మించి ఉండవచ్చును. అనగా చివరగా పేర్కొనబడిన విశ్వస్ఫూర్జి క్రీస్తు శకము 12వ శతాబ్దంలో జన్మించి ఉండవచ్చును. భారతీయ ధార్మిక గ్రంథములకు క్రమానుగతమైన చరిత్ర లేదని నవీన పాశ్చాత్య తత్వవేత్తలు ఆరోపణలు చేయుదురు. కానీ ఈ అధ్యాయంలో వర్ణింపబడిన విస్తృతమైనట్టి చారిత్రక క్రమము ఈ అసత్య ఆరోపణకు నిక్కముగా ఖండించగలదు. శ్రీమద్ భాగవతమునందలి కలియుగ పతిత రాజవంశులు అను 12వ స్కందములోని మొదటి అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్మ శిష్ట ప్రణీతముకు భాష్యము సమాప్తము. మన హిందూ ధర్మం సనాతన ధర్మం అని ఎందుకు చెప్తారంటే ఇందుకే. ఓకే, చరిత్ర మొత్తం చెప్పేసింది, భవిష్యత్తులో జరగబోయేదంతా చెప్పింది. యాక్చువల్గా
పురంజేయుడు అనేటువంటి రాజు శ్రీకృష్ణుడి యొక్క ఆ అంతర్ధానం తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పాలించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చెప్పినటువంటి 4000 సంవత్సరాల పాటు అంటే 1000 సంవత్సరాల తర్వాత అంటే కలియుగం మొత్తం 5000 సంవత్సరాల తర్వాత పురంజేయుడి తర్వాత 4000 సంవత్సరాలు మిగిలింది. ఈ 4000 సంవత్సరాల్లో క్రీస్తు శకం అంటే లాస్ట్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తు శకం ఎన్నో శతాబ్దం అంట 12వ శతాబ్దం 12వ శతాబ్దం వరకు కూడా ఉన్నటువంటి రాజులు. అంటే క్రీస్తు శకంలో ఉన్నటువంటి రాజుల గురించి కూడా భాగవతం వర్ణించడం అనేటువంటి జరిగింది. కాబట్టి వీళ్ళందరూ నిజంగా ఉన్నారు కాబట్టి పేర్లతో సహా వాళ్ళ వంశాలతో సహా చెప్పబడటం అనేటువంటి జరిగింది. కాబట్టి భాగవతం ప్రామాణికమైనది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ చరిత్రకి సంబంధం లేకుండా రాసినటువంటిది ఇది జరిగింది కాదు అని ఎవరైనా అంటే అది దాన్ని ఈ అధ్యాయం ఖండించేస్తుంది అని చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. కలియుగంలో ఉన్నటువంటి పతితమైనటువంటి రాజులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఇక తరువాత ఈ కలియుగ లక్షణాల గురించి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. కృష్ణుడు భూత హరే కృష్ణ హరే 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 కృష్ణ రామ హరే రామ 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 హరే హరే హరే